జిల్లాలో సరైన వసతులు లేక అండర్ 14 పిల్లల్ని హైదరాబాద్కి పిలిపించి అవస్థలకు గురి చేశారని హెచ్సీఏపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. బీసీసీఐ గుర్తింపు కోసం టీసీఏ ఎప్పటి నుంచో పోరాడుతోందని, 15 ఏళ్ల నుంచి హెచ్సీఏలో అన్ని అక్రమాలే జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు బీసీసీఐ నియమాలు హెచ్సీఏ ఉల్లంఘిస్తోందన్నారు. అక్రమాలపై సిఐడి కేసు నమోదు చేసి 6గురిని అరెస్టు చేసిందన్నారు. ఇటీవల జరిగిన అండర్ 14 సెలక్షన్లో ఆ అసోసియేషన్ 3 తప్పిదాలు చేసిందని దుయ్యబట్టారు. గతంలో ముంబై హైకోర్టు హెచ్సీఏని టీసీఏతో కలిసి పనిచేయమని చెప్పిందని గుర్తు చేశారు. ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే బీసీసీఐ చోద్యం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీసీఐ ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాంబే హైకోర్టులో ఒప్పుకున్న దాని ప్రకారం తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ డెవలప్ చేయడానికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్తో కొలాబరేట్ కమ్మని బీసీసీఐ 2021 జూలై 11 ఆర్డర్ ఇచ్చింది. 4.5 years అయింది ఇప్పటికి. దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదని బాంబే హైకోర్టుకి వెళ్తే బాంబే హైకోర్టు గత మార్చ్ 21 రోజు బాంబే హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. మీరు వారం రోజుల్లో మీటింగ్ పెట్టుకొని మాకు అప్డేట్ చేయండి, మీరు అఫిలియేట్ అవుతారా లేకపోతే మిమ్మల్ని మీ మెంబర్షిప్ తీసేయాలని హెచ్సీఏని అడిగింది బాంబే హైకోర్టు. మార్చ్ 29 రోజు మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో మేము ప్రపోజల్ ఇచ్చినాం, కలిసి ఎట్లా పనిచేయచ్చు, జిల్లాలో క్రికెట్ మేము ఎంతవరకు చేసినాం, మేమేం చేయదలుచుకున్నాం అనేది. హెచ్సీఏ బాంబే హైకోర్టుకి చెప్పింది, బీసీఐకి చెప్పింది మేము కంప్లైంట్ అవుతాము, మీ ఆర్డర్ ఉపయోగ చేస్తామని చెప్పి. కానీ ఆ మీటింగ్లో వాళ్ళ దగ్గర మేము ఆడియో వీడియో రికార్డింగ్ అడిగిన ఇంతవరకు ఆ రికార్డింగ్ కాపీ కోర్టుకు సబ్మిట్ చేయలేదు, మాకు ఇవ్వలే కాపీ.